మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 400 మంది రైతులు ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా రామాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ రజనీ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం స్థలం చాలా చిన్నదిగా ఉండడంతో అక్కడ ధాన్యం ఆరబెట్టడం సాధ్యమవటం లేదన్నారు. రైతులు రోడ్లపై పొలాల మధ్య ధాన్యం ఆరబెడుతుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, పోలీసుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గ్రామంలోని ఎల్లమ్మ గుడి మరియు హనుమాన్ గుడి సమీపంలో ఉన్న సర్వే నంబర్ 881లోని ప్రభుత్వ స్థలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కు విజ్ఞప్తి చేశారు. అధికారులు వెంటనే స్పందించి సర్వే నంబర్ 881లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. గ్రామం నుంచి ఒక 100 మంది 200 మంది దాకా ఎంఆర్ఓ ఆఫీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్. ఏ విషయం అంటే మా ఊర్లో సొసైటీ అనేది ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తున్నారు వడ్లు, కానీ అక్కడ ప్లేస్ ఒక అర్ధెకరం నుంచి ఎకరం మధ్యలో ఉంది. వడ్లు ఎండపోవడానికి సరిపోవడం లేదు. దాదాపు ఒక 1000 ఎకరాల దాకా వరి సాగు చేస్తాం సార్ మేము. అక్కడ వడ్లు ఎండపోవడానికి ఇబ్బంది అయ్యి రోడ్ల మీద ఎండపోసి యాక్సిడెంట్లు అవ్వడము, ప్రమాదాలు జరగడం జరుగుతుంది సార్. ఒకవేళ వేరే పొలాలలో ఎండపోసుకుందామంటే అక్కడ వర్షాలు పడి మొత్తం బురదలనే వడ్లు నానిపోయి చాలా నష్టపోతున్నాం సార్ మేము. అందుకోసమని ఊరికి సంబంధించిన ప్రభుత్వ భూమి ఎల్లమ్మ గుడి మరియు హనుమాన్ గుడి మధ్యలో ఎదురుగా రైతు వేదిక పక్కనే ఉంది. ఆ ఖాళీ స్థానాన్ని సాగు చేసుకొని వడ్లు ఆరబోసుకోవడానికి వినియోగించుకోవడామని గ్రామస్తులందరం కలిసి తీర్మానం చేశాం సార్. అయితే కొందరు క్రిస్టియన్స్ వాళ్ళు మేము చర్చి కట్టుకుంటాం, అక్కడ ఫంక్షన్ హాల్స్ కట్టుకుంటాం, కమర్షియల్గా వాడుకుంటామని మమ్మల్ని అడ్డుకుంటున్నారు సార్. అందు విషయమై అక్కడ సొసైటీ వాళ్ళని, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళని, అక్కడ పోలీస్ స్టేషన్లో కలిసి కంప్లైంట్ ఇచ్చిపోదామని వచ్చినాం సార్. మాకు తగిన న్యాయం చేస్తారని అనుకుంటున్నాం ఎంఆర్ఓ మేడం గారు. థ్యాంక్ యూ సార్. మాది రాయలాపూర్ విలేజ్. ఏంటంటే మేము కొనుగోలు కేంద్రం కొరకు జాగా ఇబ్బంది జరగడం వల్ల ఐకేపీ సెంటర్ కొరకు మేము అందరం విలేజ్ వాళ్ళం మొత్తం ఆల్ కులాల్ మొత్తం ఏముందంటే అందరు కేపీ సెంటర్ భూమి అది కావాలి, ఐటీఆర్ భూమిలో ఉన్నది. వాళ్ళు ఓన్లీ క్రిస్టియన్స్ వాళ్ళు మాకు ఇక్కడ క్రిస్టియన్ గుడి కట్టుకుంటాం మేము అని ఇవాళ దాకా జగడ జరిగింది. మాకు అక్కడ అద్దు భయాన్ని సామరస్యంగా పోయినాం అందరం కూర్చుంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి, మేము మాత్రం ఆడ కట్టనీయం, మేము మాత్రం ఆడ ఓపెన్ మీకు ఐకేపీ సెంటర్ పెట్టనీయం అనేం జరుగుతుంది. కాబట్టి అది వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడం వల్ల మేడం మరి మాకు పరిస్థితి ఏంది, రోడ్ల మీద వస్తే చనిపోవడం జరుగుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి కారణం. కాబట్టి మాకు అక్కడ జాగ ఉంది కాబట్టి మాకు ఆ జాగ ఇవ్వాలి, మీరు మాకు కోఆపరేట్ చేయాలని మేడంను కోరుచు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము వీడికి అందరం రావాల్సి జరిగింది. రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామం. మాకు సొసైటీ కోసం అని చెప్పేసి అంటే అడ్లు ఆరబెట్టుకోవడానికి ప్లేస్ లేకుండే, దానికోసం అని చెప్పేసి మేము గత 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వడ్లు ఆరబోసుకోవడానికి స్థలం కావాలని చెప్పేసి మేము ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్కి వినతి పత్రము అందిస్తున్నాం. రాంపేట మండల్ రాయలాపూర్లో మాకు కొనుగోలు కేంద్రంకు ఇబ్బంది అవుతుంది కాబట్టి విలేజ్లో 881 భూమి ఉన్నది కాబట్టి మాది కాదు, అటు ఎస్సీలది కాదు, మాకు ధాన్యం కొనుగోలు గురించి మాకు కావాలని మేము ఎంఆర్ఓ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు ఎస్సీ వాళ్ళు మేము క్రిస్టియన్స్ వాళ్ళు మేము ఫంక్షన్ హాల్ కడతాము, మేము మీకు ఇయ్యము అంటే మేము ఏమనుకున్నామంటే మీకు కాదు మాకు కాదు గ్రామ పంచాయతీకి కావాలని మేము వడ్ల కొనుగోలు కేంద్రానికి ప్లేస్ ఉన్నది, అది గవర్నమెంట్ జాగా. అక్కడ ఐకేపీ చేసుకోవాలని గత 2-3 సార్లు మాజీ సర్పంచ్ అయిన బట్టి నర్సగౌడ్ గారికి చెప్పినాము, ఆయన పట్టించుకోలేదు. దాని తర్వాత క్రిస్టియన్స్ వచ్చి అక్కడ కడీలు బాతిర్రు, అది ఎవరు ఇచ్చేసిర్రు అనేది తెలియదు. ఇప్పుడు వడ్లు ఎండపోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, రోడ్ల మీద పోయకూడదన్న ఆలోచనతోటి ఐకేపీ సెంటర్ అక్కడనే వడ్లు ఎండబోయాలని ఊరి అందరూ నిర్ణయంతో ఇక్కడికి వచ్చాము. ఎంఆర్ఓ